యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ గారు, పద్మ గారు, కుమారులు వెంకీ మధుబాబు, కుమార్తె ప్రీతి గారు సహకారం ఇస్తున్నారు. సుదర్శన్ గారికి, పద్మ గారికి ధన్యవాదాలు. మధుబాబు గారు, వెంకీ, ప్రీతి గారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు, స్తోత్రాలు. గొంతు ముట్టి స్వస్థపరుచుము అని ప్రార్థిస్తున్నాను. థ్రోట్ ఇరిటేషన్ నుండి నన్ను తప్పించుము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సుదర్శన్ గారు, పద్మ గారు, వెంకీ, మధు, ప్రీతిలను దీవించండి. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారాలను పంపండి. ప్రేమ సాక్షి టీవీని కంటిన్యూ చేయటానికి మీ అపారమైన కృపను ప్రసాదించండి. బలహీనతల నుండి తప్పించి బలాన్నివ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు. యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. బైబిల్లో ఈ ప్రత్యేక వర్తమానం వివరణ ముఖ్యమైనది. 12 సంవత్సరాలు ఒక మహిళ రక్తస్రావముతో బాధపడుతోంది. గర్భస్థు సమస్యలు స్త్రీలకు ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు. మనం ఇవాళ రకరకాల క్యాన్సర్స్ వింటున్నాం. రకరకాల క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్ లక్షణాలు ఈమె యందు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇవాళంటే మనకు స్కానింగ్స్ వచ్చాయి, డయాగ్నోసిస్ సెంటర్స్ వచ్చాయి, కీమోథెరపీలు వచ్చాయి. ఆ రోజుల్లో మరణమే 12 సంవత్సరాలు ఆమె బాధపడుతోంది. డబ్బు కరిగిపోయింది. ఎక్కడ వైద్యుడు ఉంటే అక్కడికి పరుగులెత్తింది. ఇవాళ మన వైద్యం కాదు, ఆనాటి వైద్యం. 2000 సంవత్సరాల క్రితం ఏ వైద్యుడు ఏమందిస్తాడో గ్రామాంతరాలు తిరుగుతూ ఇబ్బందులు పడింది తల్లి. అయితే ఆమె యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన వెళుతున్నాడని తెలుసుకొని, ఆయన స్వస్థత చేస్తున్నాడు అని విని, నేను రహస్యముగా వెళ్ళి ఆయన వస్త్రము యొక్క చెంగు ముట్టుకుంటే నా వ్యాధి తగ్గిపోతుంది అనే నమ్మకంతో ఆమె వచ్చి
యేసుక్రీస్తు ప్రభువు యాయీరు ఇంటికి వెళుతున్న మార్గ మధ్యంలో బహుజన సమూహాలు ఆయన మీద పడుతూ ఉండగా రహస్యముగా ఆమె వచ్చి యేసు వస్త్రపు చెంగును తాకింది. యేసు వెంటనే నిలిచిపోయారు. శిష్యులను పిలిచి, నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నారు. నన్ను ముట్టింది ఎవరు? ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టింది. తెలిసిపోయింది ఆవిడికి. షీ వాజ్ హీల్డ్. ఆమె స్వస్థత పొందింది. అది వెంటనే ఆమెకు తెలిసింది. ప్రభువుకు తెలిసింది, ఆమెకు తెలిసింది, మిగిలిన ఎవ్వరికీ తెలియలేదు. దైవ రహస్యాలు ఇవి. దైవ అద్భుతాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి. ఇచ్చిన దేవునికి పొందిన వ్యక్తికే తెలుస్తుంది. ద్రాక్షారసం నీటిని ప్రభు మార్చి ఇచ్చాడు. అది ఆయనకు తీసుకుని ముంచుకొని పోయిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. అంతే. అదే అద్భుతం. ఇక్కడ కూడా ఇచ్చిన ఆయనకు పొందిన ఆమెకు మాత్రమే తెలుసు, మరెవరికీ తెలియదు. యేసు చేసిన అద్భుతాలన్నీ అంతే. పొందిన వారికి, ఇచ్చిన ఆయనకి, మరెవరికి తెలియదు. పుట్టుగుడ్డ వాడిని బాగు చేసినప్పుడు కూడా బాగుపడిన వానికే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. సోదరుడా, సోదరి, ఈమె యేసు వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అని నమ్మినదే అది విశ్వాసం. యేసును ఇంతకుముందు ఆవిడ చూడలేదు, యేసు ఆమెను చూడలేదు, పరిచయం లేదు. కానీ విశ్వాసము ఆమె కనుపరిచింది. ఇవాళ మనం అనేక కార్యాలు దేవుని నుండి పొందలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం లేకపోవటమే కారణం. సోదరుడా, సోదరి, ప్రభువు శక్తి నిరంతరము ఉంది. విశ్వాసముతో ఆ ప్రభువు యొక్క శక్తిని పొందుకోవటంలోనే అసలైన గమ్మత్తుంది. అది మనం అందరం గుర్తెరగాలి. మనస్సులో విశ్వసించింది, ఆయన శక్తిమంతుడు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు అనుకున్నప్పుడు ఘన విశ్వాస ప్రదర్శన ఆమె చేసింది. వస్త్రం ముట్టుకుంటే చాలండి అనుకుంది. నెమ్మదిగా జనంలో కలిసిపోయింది, వచ్చింది. కానీ ఆమె దాగి ఉండగలని అనుకుంది. కానీ ప్రభువు అది ఒప్పుకోలా. నన్నెవరో ముట్టుకున్నారు, ముందు అది ఎవరో చెప్పండి అని ఆగిపోయాడు. యేసు నిలిచిపోయాడు. అప్పుడు ప్రజలు మేము ఎరగం అన్నారు. పేతురు అంటున్నాడు, ఏలినవాడా, జనసమూహాలు నీ మీద పడుతున్నారు, ఇదేం ప్రశ్నయా? దానికి ప్రభు అన్నారు, ఎవడో నన్ను ముట్టాడు, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. నాకు తెలిసింది. Someone touched me, for I perceived that power was gone out from me. The power has gone out from me. నాలో నుండి బలం వెళ్ళింది, శక్తి వెళ్ళింది. Somebody drawn powerfully
పవర్ ఫ్రమ్ మీ. శక్తిని శక్తివంతంగా లాగారు, ఎవరో గుంజారు నాలో నుంచి. నాకు అర్థమైంది అది. ఇక ఆవిడకి అర్థమైపోయింది తాను దాగి ఉండలేదు. ఇక ఆవిడ మౌనంగా ఉండటం కష్టం అని తెలిసిపోయింది. వెంటనే గడగడగడలాడుతూ ఆయన పాదాల మీద పడిపోయింది. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ తెలుసుకుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మై ఫ్రెండ్. నువ్వు దేవునికి మరుగై ఉండలేవు, నేను దేవునికి మరుగై ఉండలేను. అవును, మనం ఆయనకు తేటగా కనిపిస్తున్నాం. మంచైనా చెడైనా సరే ఆయన చూస్తున్నాడు మనలో. ఎవరూ తప్పించుకోలేం, అంతా ఆయనకు తెలుసు. ఆయన ఆమెను ప్రజల ఎదుట ఘనపరచాలనుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసి ఆవిడే. ఆవిడ్ని ప్రజల ముందు ఘనపరచకపోతే ఎట్లా? అందుకే ఆమె ప్రభు పాదాల దగ్గర పడిపోయినప్పుడు ఆమెతో సమాధానం గలదానివై వెళ్ళమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందన్నాడు. ఆమె సాగిలిపడి ఎందు నిమిత్తం ఆయనను ముట్టిందో, తన ఎలా స్వస్థత పొందిందో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పింది. ఒక మహిళ కదా, చెప్పుకోలేదు అందరి ఎదుట. బట్ లార్డ్ ఎంకరేజ్డ్ హర్ టు గివ్ ద టెస్టిమనీ బిఫోర్ ఆల్ ద పబ్లిక్. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ other people to have faith on the name of Jesus. యేసు నామము పైన విశ్వాసముంచుట అనేకులు నేర్చుకునేట్లు ప్రభు ఆమెను వెల్లడిపరిచారు. ఆమె తనకు సంభవించినదంతా కూడా ఎలా స్వస్థపడిందో తెలియజేసింది. She opened her story before the people. తన పేరు, తన ఊరు, తన స్థలం, తన రోగం, తన వైద్యులు, తన ఆర్థిక పతనం అన్ని 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 చెప్పుకుంది. She witnessed her life to Christ. అందుకు ఆయన అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. And Jesus said to her, daughter, your faith has made you well. చూడండి, your faith has made you well, not heal you well. స్వస్థపరిచిన అన్నప్పుడు made you well, బాగు చేసింది. You became వెల్, నువ్వు బాగుపడ్డావు. నువ్వు తాకని వెంటనే స్వస్థతనుంది. సాధారణంగా స్రావము కలిగిన వాడు ప్రజలకు దూరముగా ఉండాలి. లేవ్యాకాండమంతా ఇదే చెబుతాను. పుండు కలిగిన వాడు, రసి స్రావం ఉన్నవాడు ప్రజలకు వేరై అది తగ్గే వరకు వెలుపటి ఉండాలి. స్త్రీ కూడా కడగా ఉన్నప్పుడు వేరుగా ఉండాలి. స్రావం అవుతున్నప్పుడు ఆమె కూడా 3 దినములు బయట ఉంటుంది. ఈమె మనుషులు తాక వీలు లేనిదిగా ఉండిపోయింది. సంపూర్ణముగా వెలుపటి ఉండాల్సిందే. ఈవిడ పర్మనెంట్లీ రిసైడింగ్ అవుట్ సైడ్ ద హౌస్. చాలా తిప్పలు పడింది. ఒకవేళ వివాహమై ఉన్న భర్త వదిలేసి ఉంటాడు. నిరాధారణకు గురై ఉంటుంది. సాధారణంగా మహిళలు స్రావము సమయమున చాలా ఆందోళనగా ఉంటారు. ఆమె రెస్ట్లెస్ ఇన్ మైండ్.
మనసులో శాంతి లేనిదిగా ఆందోళనతో ఉండి ఉంటుంది ఆవిడ. వైద్యులు ఎవరు సహాయం చేయలేకపోయారు. నో రెమెడీ, విడుదల లేదు. చాలా దుఃఖంలో ఉంది. క్షణంలో ఆమె వ్యాధి నయమైపోయింది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలోన్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట వలన కలిగేటువంటి శక్తి అది. విశ్వాసము శక్తినిచ్చింది అక్కడ. ఆమె బాగుపడినప్పుడు ప్రభు ఆమెను సాక్షిగా నిలవబెట్టారు. ఆమెను కుమార్తె అని పిలిచారు. కుమారి, డాటర్, మై డాటర్. ఆయన యవనస్తుడే, కానీ ఆ స్త్రీని కుమారి, నా కుమార్తె అని పిలిచాడు. పితృవాత్సల్యత చూపించాడు ప్రభు ఆమె పైన. అమ్మా, సమాధానంగా గలదానివై వెళ్ళమ్మా. గో ఇన్ పీస్, నాట్ గో విత్ పీస్, బట్ గో ఇన్ పీస్. సమాధానం కలిగి, సమాధానముతో కాదు, గో ఇన్ పీస్. That is the blessing for a believer. అది దీవెన. Go in peace. సమాధానము కలిగి వెళ్ళు తల్లి. సమాధానము లేదా ఆమెకు. యేసునద్ద సమాధానం దొరికింది. మత్తయి 11:28. భారము మోసుకుంటున్న సమస్త జనులారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. Lord is promising all the human beings His peace, His love and care. ప్రేమను, కనికరమును, నెమ్మదిని వాగ్దానం చేస్తున్నాడు. సమాధానమును కలిగి వెళ్ళమంటున్నాడు. వాట్ ఎవర్ ద ప్రాబ్లం యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ మే బి సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్, నో మ్యాటర్. నీవు ఎటువంటి దీర్ఘ వ్యాధితో ఎంత కాలముగా బాధపడుతున్నావో, డజంట్ మ్యాటర్. ఎంత ఆరోగ్యానికి ఖర్చు అయిపోయినదో, ఎంతమంది వైద్యులు మారిపోయారో, ఎన్ని హాస్పిటల్స్ అయిపోయాయో, డజంట్ మ్యాటర్. సింపుల్, హ్యావ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. అపోర్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ప్రదర్శించు. యూ కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ డెలివరెన్స్. విడుదలతో కూడిన ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావని నేను తెలియజేస్తున్నాను. హర్ ఆప్షన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. ఆమె ఎన్నిక 100% కరెక్ట్. షీ కేమ్ టు ఎ రైట్ పర్సన్ విత్ రైట్ యాటిట్యూడ్. సరైన వారి ఎద్దుకు సరైన ఉద్దేశంతో సరైన విధానంలో వచ్చింది. అంతే, బాగుపడినది ఆమె. జీవితం తల్లకిందులైపోయిన ఆమె తిన్నగా చేయబడింది. షీ వాజ్ రికవర్డ్ ఎవ్రీథింగ్ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరలా వివాహంలో ఆమె, నేను అనుకుంటాను, భర్త తిరిగి వచ్చి ఉంటాడు. షీ వాజ్ రెస్టోర్డ్. ఒకప్పుడు ప్రయాణం చేయలేని దుస్థితి, మనుషుల మధ్యకి వెళ్ళలేని దుస్థితి. షీ వాజ్ వెల్ రికవర్డ్. ఆమె చాలా బాగుపడింది.
మనిషికి సమాధానం లేకుండా చేసే కండిషన్ పాపమే. పాపము ఫలితముగా కలిగేటువంటి పర్యవసానాలు మనిషిని శాంతికి, సమాధానానికి దూరం చేస్తాయి. ప్రభువు ఒక్కడే వాటిని రిపేర్ చేయగలుగుతాడు. ప్రభువు ఒక్కడే వాటిని రిపేర్ చేయగలుగుతాడు. ప్రభువు మన చేతిలో విశ్వాసాన్ని పెడుతున్నాడు. ఆ విశ్వాసమును ఆయుధముగా చేసుకొని దీవెనలు పొందవలెను. దేవుడు తనను తాకాలని వచ్చిన వారిని అభ్యంతరపరిచేవాడు కాడు. ఆమె చేతులు వస్త్రపు చెంగును తాకగానే right immediately she received the blessing of healing, the blessing of receiving a miracle. It's because of her faith in him. క్రీస్తునందలి విశ్వాసము చేత ఆమె తన బ్రతుకును బాగు చేసుకుంది. సోదరుడా, సోదరి, ఎంతటి దీర్ఘకాల సమస్య అయినా మానవుల చేత సరిచేయబడటకు అవకాశం లేనిదైనా, నీ లైఫ్ మెజరబుల్ కండిషన్లోకి వెళ్ళిపోయినా, నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీ ముందుగా పోతున్నాడు. ఆమె నివసిస్తున్నటువంటి ప్రాంతం గుండా వెళుతున్నాడు ప్రభు. అందుకే ఆవిడ వచ్చి పట్టుకోగలిగింది ఆయన. జీసస్ ఈజ్ పాసింగ్ త్రూ ద వే నియర్ టు యూ. నీకు సమీపంగా ఆయన వెళుతున్నాడు. నువ్వు గుర్తుపడుతున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? వింటున్నావా? ఆయన ఉన్నాడని, ఆయన కార్యాలు చేస్తున్నాడని మోకరించు. ప్రభు నన్ను కనికరించని ఏడ్చి ప్రార్థన చేయి. ప్రభు కనికరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆమెను బహిరంగ సాక్షిగా నిలవబెట్టాడు. ఎందుకంటే అనేకులకు ఆమె మాదిరి అయ్యింది. ఇవాళ అనేకులకు ఆ తల్లి ఇవాళ విశ్వాస మార్గం చూపించటంలో మాదిరిగా మారింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని పేజీలు ఆవిడ పేరున కొన్ని లైన్లు రాయబడ్డాయి. విశ్వవ్యాప్తంగా ఇవాళ ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 12 ఏళ్ల శ్రమ 2000 సంవత్సరాలైనా మరువబడక ప్రకటించబడుతోందంటే కారణం యేసయ్య, ఆయన వాక్యము. ఇది ఈ కార్యము యాయీరు యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. ఈ కార్యము యాయీరు యొక్క విశ్వాసాన్ని బలపరిచింది. యాయీరు ఇంటి నుండి కబురు వచ్చింది కదా, కుమార్తె చనిపోయిందని. గుండె గుబేలైపోయింది, కలవరమైపోయాడు యాయీరు. అయ్యో నా కుమార్తెను. యేసుకు అసాధ్యమైంది లేదని తెలుసుకోవటానికి వస్త్రం తాకితేనే బాగుపడితే యేసు స్వయంగా వస్తే ఆమె లగదా? ఎంత గొప్ప, ఎంత గొప్ప. ఆయన ఉమ్మిలో నుండే పుట్టుగుడ్డవాడికి స్వస్థత వస్తే ఆయన వచ్చి తాకి లేపి కూర్చోబెడితే లగదా? భయపడకు యాయీరు, నమ్మిక ఉంచు చాలు, లెట్స్ గో, వెళదాం పదా, ఏం భయం లేదు. అవునండి, పరిస్థితులు వికటించినప్పటికీ కూడా, సాధు చేయబడకపోయినప్పటికీ కూడా, అవర్ గాడ్ కెన్ హెల్ప్ us. Our Jesus can give us the victory. యేసు మనకు విజయాన్ని ఇస్తాడు. ఇది మనం గుర్తెరగాలి. ఈ చాప్టర్ అంతట్లో నాకు నచ్చిన మాటని
విశ్వాసము నిన్ను పూర్ణురాలుగా చేసింది. Your faith made you well, my daughter. Your faith has made you well. నాలో శక్తి ఎప్పుడు ఉన్నది, మీలో విశ్వాసమే కావాలి. ఒక సందేశం ఇచ్చేసాడు ఇక్కడ. శక్తి ఎప్పుడుంది ఆయన దగ్గర? మన దగ్గర విశ్వాసం ఉందా? ఇదే మనం చూసుకోవాల్సింది. విశ్వసించుట నీ వల్ల అయితే చేసేవాడైన ఆయనకి సమస్తం సాధ్యమే. విశ్వసించడం నీ వల్ల అయితే చేసే ఆయనకి సమస్తం సాధ్యమే. విశ్వాసం ఉంచండి. నేను 4th టైం బైబిల్ నేషనల్ ఛానల్లో స్టార్ట్ చేయాలని యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాను. When he will open the doors, I don't know, but I have faith on him. అయితే ఈసారి నేను కష్టపడకుండా ఆయన చేయాలని చూస్తున్నాను. దేవుని యొక్క అదృశ్యమైన కార్యం ఒకటి జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ఒక ఆపర్చునిటీ నా ముందుకు రావాలని ప్రార్థన చేస్తున్నా. జెనసిస్ టు రెవల్యూషన్ ఆపర్చునిటీ. లైఫ్లో ఒక టర్న్ కావాలని నేను అడుగుతున్నాను. సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని ఒక పరిణామము క్రీస్తు యేసునందు నీకు ఇవ్వటానికి దేవునికి ఇష్టమే. కానీ పొందటానికి నువ్వు సిద్ధమా? సిద్ధపడు. చెంగుముడితే చాలని వెళ్ళిందే. ఈజ్ షీ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్? లెట్స్ ప్రే. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము నాగర్లగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ గారు, పద్మ గారు, కుమారులు వెంకీ, మధుబాబు, కుమార్తె ప్రీతి గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక శుభవందనాలు ప్రభువు పేరిట. రేపటి నుండి మాసం అంతం వరకు రికార్డింగ్స్కి ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో రాష్ట్ర వ్యాప్తంగా దేవుని గురించి మాట్లాడుతున్న బైబిల్ గ్రంథంలోని దేవుని గురించి సహకరించండి, ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, సుదర్శన్ గారు, పద్మ గారు, ప్రీతి గారు, వెంకీ, మధు గారులను దీవించండి. ఎపిసోడ్ సహకారాలను విస్తృతంగా పంపండి. ఆర్థికంగా లేమిలో ఉన్నాం ప్రభు. లేమి కలుగదు అని చెప్పు మాకు లేమి అనుభవాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దీని నుండి పాఠం స్థిరపరచండి, సమృద్ధికి నడపండి. యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసము సదా మనకు తోడైండును గాక. ఆమెన్.